స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఈ అశోక్ రెడ్డి అనే అతన్ని మా తిరుమల 2 టౌన్ ఇన్స్పెక్టర్ రాముడు, వాళ్ళ స్టాఫ్ మరియు 1 టౌన్ అందరూ కలిసి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఇతను ఈ రాజకీయ నాయకుల పేర్లు చెప్పేసి, తర్వాత టీటీడీలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి, వాళ్ళు నాకు బాగా పరిచయాలు ఉన్నాయని చెప్పేసి అందరితో మాట్లాడేసి, మీకు దర్శనం చేయిస్తాను, మంచి అకామిడేషన్ ఇప్పిస్తాను, కళ్యాణోత్సవాలు కానీ, ట్రైన్ టికెట్లు కానీ, అభిషేకాలు కానీ చేయిస్తానని చెప్పేసి వాళ్ళతో మాట్లాడేసి, వాళ్ళ అకౌంట్ నుంచి ఇతని అకౌంట్కి డబ్బులు ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా వేయించుకునేసి వాళ్ళు తిరుమలకు రమ్మని చెప్తాడు. వచ్చిన తర్వాత ఇక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళు దొరకకుండా వెళ్ళిపోతాడు. ఈ విధంగా ఇతను చీట్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే అమన్ గోయల్, తర్వాత గౌతమ్ గుప్తా, రాధికా అగర్వాల్, గోపాల్ అగర్వాల్, బాలకృష్ణ ఇలాంటి వారి దగ్గర గురించి కూడా దగ్గరగా 4,01,000 రూపాయల 7,000 రూపాయల దాకా ఇతను మోసం చేసి ఇతని అకౌంట్లో వేసుకోవడం జరిగింది. వాళ్లకు ఈ బ్రేక్ దర్శనాలు, కళ్యాణోత్సవాలు, అభిషేకాలు ఇస్తానని చెప్పేసి పిలిపించడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఫోన్ ఎత్తుకోకుండా ఇతను వాళ్ళు దొరుకోకుండా ఉండడం జరిగింది. దీని మీద వాళ్ళు విజిలెన్స్ వారికి రిపోర్ట్ చేయడం జరిగింది. విజిలెన్స్ వారు తిరిగి మాకు 2 టౌన్లో కంప్లైంట్ చేయడం వల్ల చీటింగ్ కేసు నమోదు చేసి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే ఈ గోపాల్ అగర్వాల్, రాధికా అగర్వాల్ వీళ్ళు కూడా 1 టౌన్లో రిపోర్ట్ చేయడంతో దాని మీద కూడా 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఇతని మీద చీటింగ్ కేసు 2 రిజిస్టర్ చేయడం జరిగింది. ఈరోజు మా వాళ్ళు 1 టౌన్ 2 టౌన్ ఆఫీసర్లంతా నిఘా ఉంచి ఇతన్ని తిరుమలలో అరెస్ట్ చేసి ఈరోజు మ్యాటర్ పంపడం జరుగుతాము. ఇందు మూలంగా నేను భక్తులకు, ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే, ఎవరి మాటలే కానీ నమ్మద్దండి. వీళ్ళంతా వీళ్ళకున్న అనవసరంగా మాకు వాళ్ళు పరిచయాలు, వీళ్ళు పరిచయాలు అని చెప్పేసి లేనిపోని మాటలన్నీ అబద్ధాలని చెప్పేసి ప్రజలు నమ్మించేసి దేవుని పేరు మీద మోసం చేయడం జరుగుతూ ఉంది. సో ఏదైనా ఉంటే మీరు డైరెక్ట్గా టీటీడీ అఫీషియల్ ఛానల్లోనే వెబ్సైట్ ద్వారా మీరు ఆ దర్శనాలు కానీ, అకామిడేషన్ కానీ పొందవచ్చు. కానీ ఇటువంటి దళారీల మాటలు, ఈ చీటర్స్ మాటలు దయచేసి నమ్మద్దని అందరికీ వినయపూర్వకంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి 1 స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.